మిక్స్డ్ దాల్ వడ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్ ఆర్ రెడీ. ఇక మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాం. ఓకే, ముందుగా ఏం చేస్తారు మీరు? ఈ దాల్స్ అన్ని ఒక 2 hours ముందు నానబెట్టుకున్నాము. ఓకే, ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకున్నాం. ఓకే, అయితే మిక్సీ జార్ ఇదిగోండి. శ్రావణ శుక్రవారం అన్న గోరింటాకుతో మెరుసు. అవును మేడం, మొన్నటి వరకు గోరింటాకు పెట్టుకున్నాము. ఈ షోకు స్పెషల్ కనిపించాలని ఇట్లా పెట్టుకున్నాము. వెరీ ట్రాన్స్పరెంట్. థ్యాంక్ యూ మేడం. ముందు మినప్పప్పు, పెసరపప్పు. పెసరపప్పు కొంచెం ఉంచుతున్నాను, పైనుంచి వేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి. బొబ్బర్లు, కొంచెం శనగపప్పు. దీంట్లోనే జీరా యాడ్ చేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి, సాల్ట్, తగినంత సాల్ట్. మినపప్పు, పెసరపప్పు, బొబ్బర్లు, శనగపప్పు అన్ని వేసేసుకుని, సో దాంతో పాటు ఉప్పు అండ్ దాంతో పాటు కొద్దిగా పచ్చిమిర్చి జీరా వేసేసుకున్నాము. సో మిక్సీ పట్టుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే పప్పు. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేసుకుందామా? మీరు వెళ్ళి మిక్సీ పట్టుకోవచ్చు. ఓకే, తీసుకొచ్చేయండి. ఓకే, అయితే బరకగా ఉంటే సరిపోతుంది. మరి మెత్తగా పేస్ట్ గా ఉంటే పలుకులు తగులుతూ టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి. కాస్త బియ్యం యాడ్ చేసి దోశ పిండి లాగా పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు అల్లం ముక్కలు వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఓకే, లాస్ట్ లో కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తాను. దీంట్లో ముందు తీసి పెట్టుకున్న పెసరపప్పుని కాస్త మిక్సీ పట్టకుండానే వేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ బాగుంటుంది. దీనిలో తినేవాళ్ళు చిన్న అల్లం ప్లేస్లో వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి నేను అది వేయట్లేదు. అసలు దేవుడికి నైవేద్యం చేయాలంటే ఫస్ట్ మీ మైండ్ లోకి వచ్చే నైవేద్యం పేరేంటి? నైవేద్యం అంటే మేము పూర్ణాలు చేస్తాం మేడం ఎక్కువ. అది నోచుకునేటప్పుడు మెయిన్ గా అది చేస్తాము. కాకపోతే ఈ రోజు ఇది చేస్తాం. ఓకే, మంగళగౌరి వ్రతం చేశారా అండి? చేస్తాం, వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటాము. మిగతా ఫ్రైడేస్ కూడా చేసుకుంటాం. ఆ రోజు మాత్రం కొంచెం స్పెషల్. ఓకే, చాలా మంది ఏంటంటే లక్ష పువ్వులతోటి రకరకాలుగా చేస్తూ ఉంటారు. మనం ఎంతలా నోచుకుంటే శక్తి కొద్దీ అమ్మవారి కటాక్షం మన మీద అలా ఉంటుంది. చేశారా మీరు అలాంటి వ్రతాలు ఏమన్నా చేశారా? పెళ్ళైన కొత్తలో ఎక్కువ చేసుకున్నాను, ఇప్పుడు కూడా చేసుకుంటాను. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఆఫీస్ టైమింగ్స్ లోపు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, అందుకని ఇది కలిపేసుకున్నాము. ఆయిల్ డీప్ ఫ్రై కొంచెం వేడైన తర్వాత వేసేసుకున్నాం. సరిపోతుంది, మీరు వేసేసేయచ్చు. వేసైనా కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని, ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇలా వేసేస్తున్నాను. లేదంటే మీరు కవర్ పైన లేదంటే ఏదైనా లీఫ్ పైన వేసుకోవచ్చు. ఓకే, వడల్లాగా మనం వేసేసుకోవాలి. వడల్లాగా తట్టుకొని మిడిల్లో హోల్ పెట్టి ఏంటంటే వడకి జారికి తేడా మధ్యలో వచ్చేసరికి హోల్ పెట్టడం వల్ల ఏంటంటే ఈవెన్ గా కుక్ అవుతుంది.
కొందరు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండాలనుకుంటారు, దానికి హోల్ పెట్టకుండా వేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం కోసం కూడా చాలా మంది శ్రావణ శుక్రవారాల్లో కూడా ఇంతమందిని పిలుచుకుని వాయినాలు ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. సో అలా మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారా? చేస్తుంటాము. 5 members, 11 members, 21 members. 21 members వరకు ఇచ్చారు. ఓకే, నైస్. మిగతా వేసేస్తూ ఉండండి మీరు. ఓకే ప్రియా, మనకి మంచి కలర్ వచ్చేసింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తాను, తీసేసుకోవచ్చు. పెద్ద సైజ్ చెగోడిల్లా అనిపిస్తున్నాయి కదా ఇవి. అమ్మగారికి నైవేద్యంగా పెట్టవచ్చు, ఫాస్టింగ్ తర్వాత మనం తినడానికి. అవును, సాధారణంగా ఇలాగా చిట్టి చిట్టిగా గారెలనే వేస్తూ ఉంటారు. చిట్టి గారెలని కూడా అంటారు, ఒక్కో ప్లేస్ లో ఒక్కో పేరుతో పిలుస్తారు. అవును, అన్ని రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు వీటిని. పెద్ద సైజ్ చెగోడీలో అలా అనిపిస్తుంది, చూస్తుంటేనే అనిపిస్తుంది భలే క్రిస్పీగా ఉండబోతున్నాయని చెప్పి. వేడివేడిగా మిక్స్డ్ దాల్ వడ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిక్స్డ్ దాల్ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, పచ్చిమిర్చి, ఉప్పు, తినే సోడా, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన బొబ్బర్లు, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. మిక్స్డ్ దాల్ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బేకింగ్ సోడా, నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ వడలు రెడీ.